అన్నా అడి అడి హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ VividGenix. ఈ వీడియోలో వచ్చేసి నేను మీకు స్టార్టింగ్ ప్రివ్యూలో ఒక వీడియో అయితే చూస్తారు కదా, బీట్ సింక్ వీడియో. సో అలాంటి బీట్ సింక్ వీడియోని మీరు కూడా ఎలా ఎడిట్ చేసుకోవాలి అని చూపిస్తాను. సో నేను ఒక డిస్క్లైమర్ లాంటిది ఒకటి అయితే చెప్తున్నా. మీకు ఆ ప్రివ్యూ నచ్చితేనే మీరు ఇలా ఎడిట్ చేసుకోండి, లేకపోతే వద్దు. ఎందుకంటే మీరు ఎడిట్ చేసేటప్పుడు మీ మొబైల్ అనేది చాలా ల్యాగ్ అవుతుంది. మీరు గేమింగ్ ఫోన్ అయినా ఏదైనా ల్యాగ్ అయితే అవుతుందన్నమాట. ఓకేనా? అంటే మొత్తం ఎడిట్ చేసుకుని ప్రీవ్యూ మోడ్ చూస్తారు కదా, అప్పుడైతే మీకు బాగా ల్యాగ్ అవుతుంది. సో ఇంకా డిస్క్లైమర్ అయితే చెప్పేసిన, ఇంకా లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోని స్టార్ట్ చేసే ముందు మీరు మా ఛానల్ కొత్త వాళ్ళు అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో వితౌట్ ఫర్దర్ ఎడూ లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ మీరు ఈ వీడియో డిస్క్రిప్షన్ ఓపెన్ చేయండి. ఈ వీడియో డిస్క్రిప్షన్ ఓపెన్ చేసి మీకు ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మీకు డౌన్లోడ్ లింక్ సెక్షన్లో 3 లింక్స్ అయితే ఉంటాయన్నమాట. ఒకటి VAATHI బీట్ సింక్ ప్రీసెట్ అండ్ VAATHI బీట్ సింక్ XML ఆడియో ఫాంట్ అన్ని ఒక ఫోల్డర్లో డ్రైవ్లో అయితే ఉంటాయి. అండ్ అలానే VAATHI బీట్ సింక్ ప్రీసెట్ ఇక్కడ మీకు 2 ప్రీసెట్స్ అయితే ఉంటాయి. సో ఎందుకంటే ఆ ప్రీసెట్ ఫొటోస్తో సహా చేస్తుంటే మనకి 160 MB అయితే వస్తుంది. సో 160 MB అంటే సబ్స్క్రిప్షన్ అయితే తీసుకొని ఉండాలి. సో చాలామంది మోడ్ అప్లికేషన్స్ అయితే వాడుతున్నారు. సో వాళ్ళు ఎలా చేయాలి? సో అందుకే 5 MB లోపల వచ్చేటట్టు అయితే ఒక చిన్న బీట్ సింక్ ప్రీసెట్ అయితే చేసి, సో ఆ ప్రీసెట్స్ ద్వారా మీరు ఎలా ఎడిట్ చేసుకోవాలని చెప్పాను. సో మీకు ప్రీసెట్స్ ఇంపోర్ట్ అవుతే మీరు ప్రీసెట్ అయితే పక్కా ట్రై చేయండి. XML ఇంపోర్ట్ అవుతే XML అయితే ట్రై చేయండి. సో XML ఇచ్చే ఫోల్డర్ అంటే డ్రైవ్ లింక్ ఫోల్డర్లోనే మనకి ఆడియో అలానే ఫాంట్ కూడా ఉంటుంది. సో ఫాంట్ అయితే మీరు ఆ డ్రైవ్ లింక్లో ఉంటుందన్నమాట. సో అక్కడి నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో ఇప్పుడు నేనైతే ప్రీసెట్స్ చూపిస్తాను. సేమ్ అలానే XML కూడా అయితే ఉంటుందన్నమాట. ఫస్ట్ ప్రీసెట్ అయితే ఓపెన్ చేయండి. ప్రీసెట్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇది ఆటోమేటిక్గా అలైట్ మోషన్లోకి అయితే రీడైరెక్ట్ అవుతుంది. రీడైరెక్ట్ అయిన తర్వాత మనకి ఇక్కడ వెరిఫై చేసుకొని మనకి ఇలా ఇంపోర్ట్ అనేది వస్తుందన్నమాట. సో ఇక్కడ మీకు 2 ప్రీసెట్స్ అయితే ఉంటాయి. సో ఒకటి వచ్చేసి బీట్ సింక్ మార్క్డ్ అండ్ అలానే ఇంకొకటి షేక్ ఎఫెక్ట్స్ అనమాట. సో 2 ఒకే దాంట్లో వేస్తే మీరు కన్ఫ్యూజ్ అవుతారు. సో అందుకే వేరువేరుగా అయితే ఇచ్చాను. సో అది మీరు షేక్ ఎఫెక్ట్స్ ఎలా యాడ్ చేసుకోవాలని చూపిస్తాను. సో మీరైతే ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత మనకి డౌన్లోడింగ్ ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత ఇలా వస్తుందన్నమాట. ఇంపోర్ట్ కంప్లీట్ అని మీరు జస్ట్ ఇక్కడ ఓకే బటన్ పై క్లిక్ చేసి మీరు ఇక్కడ ప్రాజెక్ట్స్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ వస్తాయన్నమాట టాప్లో. సో ఇక్కడ మీరైతే ఫస్ట్ VAATHI అని ఉంటుంది కదా, సో అదైతే ఓపెన్ చేయండి. అక్కడ మీకు సాంగ్ బీట్ అనేది మార్క్ అయి ఉంటుంది. సో ఇక్కడ ఇమేజ్ షేక్ ఎఫెక్ట్ 1, ఇమేజ్ షేక్ ఎఫెక్ట్ 2, అక్కడ ఇమేజ్ షేక్ ఎఫెక్ట్ 3, ఈ టెక్స్ట్ 1, టెక్స్ట్ 2, టెక్స్ట్ 3 అని ఉంటుంది. సో ఇది ఎలా ఎడిట్ చేసుకోవాలంటే ఫస్ట్ మీరు ఇదైతే అన్ని హైడ్ చేసేయండి అనమాట. సో ప్రతి ఒక్కటి ఇలా హైడ్ అయితే చేయండి. సో ఇక్కడ బీట్ సింక్ మార్క్ అయింది కదా, సో ఇక్కడ నుంచి ఫస్ట్ మనకి ఇక్కడ బీట్ సింక్ మార్క్ చేసే కదా, సో ఇక్కడ ఫస్ట్ మార్క్ దగ్గర నుంచి ఇంకో సెకండ్ మార్క్ దగ్గరికి మనకి ఒక ఫోటో రావాలి. అలానే సెకండ్ మార్క్ దగ్గర నుంచి థర్డ్ మార్క్ దగ్గరికి ఒక ఫోటో రావాలి. సో ఇక్కడ ఇమేజ్ షేక్ ఎఫెక్ట్ 1 ఉంది కదా, సో ఇది ఎంతవరకు అయితే ఉంటాయో సో అన్ని ఫొటోస్కి మీకు ఆ ఇమేజ్ షేక్ ఎఫెక్ట్ అనేది రావాలి. ఆ షేక్ ఎఫెక్ట్స్ మనకు వచ్చేసి ఇంకో షేక్ ఎఫెక్ట్స్ ఫర్ VAATHI అని ప్రీసెట్ ఉంటుంది. సో అందులో ఉంటుంది ఇక్కడ షేక్ ఎఫెక్ట్ 1. సో ఇదనమాట షేక్ ఎఫెక్ట్ 1, ఇది షేక్ ఎఫెక్ట్ 2, ఇది షేక్ ఎఫెక్ట్ 3 అనమాట. ఓకేనా? సో ఇక్కడ లాస్ట్లో టెక్స్ట్ కీ ఎఫెక్ట్స్. సో ఫస్ట్ మనం ఒకటి అయితే యాడ్ చేద్దాం. ఫస్ట్ ఇక్కడ పోయి ఫోటో అనేది ఎలా యాడ్ చేసుకోవాలి, కరెక్ట్గా ఎంతవరకు పెట్టుకోవాలని. సో మీకు ఇక్కడ స్టార్టింగ్లో ఉంది కదా, ఎంత స్పేస్ బీట్ మార్క్స్ ఏం లేకుండా అక్కడ మీ లోగో అనేది ఇక్కడ యాడ్ చేయండి. సో నేనైతే నా లోగో అనేది ఇక్కడ యాడ్ చేస్తున్నా. ఓకేనా? సో నేనైతే నా లోగో అనేది ఇక్కడ యాడ్ చేస్తాను జస్ట్ ఇలా. సో ఇది వచ్చేసి మీరు కరెక్ట్గా ఫస్ట్ బీట్ మార్క్ వస్తుంది కదా, అక్కడ వరకు అయితే ఇది ట్రిమ్ అయితే చేయండి ఇలా. సో ఇలా ట్రిమ్ చేసిన తర్వాత మీరు ఇక్కడ నుంచి అయితే ఫొటోస్ అన్ని యాడ్ చేసుకోవాలి. ఒక్కొక్కటి కరెక్ట్గా 233 ఫొటోస్ ఉంటాయి. సో ఇక్కడ 233 ఉంటాయి. ఆ షేక్ ఎఫెక్ట్స్ అంటే టెక్స్ట్ షేక్ ఎఫెక్ట్స్తో కలపకుండానే 233 ఉంటాయి. సో అక్కడ మీకు టెక్స్ట్ అయితే యాడ్ చేస్తాం కదా. సో అంటే మీకు చాలా టైం తీసుకుంటుంది, కానీ మీరు టైం స్పెండ్ చేస్తే కానీ మీకు మంచిగా రాదనమాట. ఎందుకంటే నేను చాలా టైం తీసుకొని ఈ వీడియో అయితే చేస్తున్నా.
మీరు కూడా చాలా టైం స్పెండ్ చేసి మీకు మంచిగా రావాలంటే ఎడిట్ అయితే చేయండి. సో ఇది నేను నిన్నే అప్లోడ్ చేద్దాం అనుకున్నా, బట్ నాకు ఈ ప్రీసెట్ అనేది ఎక్కువైంది కదా, సో ఎలా ఇవ్వాలి అని ఆలోచనలు చేసి ఇంకా చేయలేదు. సో అందుకే ఇవాళ అయితే అప్లోడ్ చేస్తున్నా. సో ఇంకా ఇప్పుడు మీరైతే ఇమేజెస్ అని యాడ్ చేసుకోవాలి. సో ఫస్ట్ మనం ఇక్కడ ప్లస్ సెకండ్ పైన క్లిక్ చేసి ఇమేజ్ అండ్ వీడియోలోకి వెళ్ళేసి మనం ఇమేజ్ అనేది ఇక్కడ యాడ్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, మనకి ఇమేజ్ రేషియో వచ్చేసి 10:2340 అనమాట. సో ఇమేజ్ అనేది యాడ్ చేసుకోండి. ఇమేజ్ యాడ్ చేసుకున్న తర్వాత మనకి సెకండ్ బీట్ మార్క్ దగ్గరికి వెళ్ళేసి ఇక్కడ యారోస్ ఉంటాయి, అటు ఇటు జరుపుకోవడానికి బీట్ మార్క్ దగ్గర ఈ సెకండ్ బీట్ మార్క్ దగ్గరికి వెళ్ళేసి ఇదైతే ట్రిమ్ అయితే చేయండి. సో ఇలా మీరు షేక్ ఎఫెక్ట్ 1కి అంతా, అంటే ఇక్కడ షేక్ ఎఫెక్ట్స్ 1 అని ఉంటుంది కదా, ఇక్కడ ఇమేజ్ షేక్ ఎఫెక్ట్ 1 అని, సో అది ఎంతవరకు అయితే ఉంటుందో అంతవరకు మీరు అయితే ఇలా ఫస్ట్ ఇమేజెస్ అన్ని యాడ్ చేసుకోండి. ఓకేనా. సో నేనైతే ఇప్పుడు కొన్నిటికి చూపిస్తాను, ప్రతి ఒక్కటి అయితే యాడ్ చేయలేను కదా, ఇప్పుడైతే చాలా టైం పడుతుంది. సో కొన్నిటికైతే చేసి చూపిస్తాను. సో మీరు ఫస్ట్ ఇలా 2 అయితే చేస్తాను. సో వీటికి ఎలా షేక్ ఎఫెక్ట్స్ ఇవ్వాలని చెప్తాను. సో బ్యాక్ వచ్చేసి షేక్ ఎఫెక్ట్స్ ఫర్ వాతి స్వాగ్ ప్రీసెట్ అనేది ఓపెన్ చేసి ఇక్కడ షేక్ ఎఫెక్ట్ 1 ఉంటుందన్నమాట ఇది. సో ఇక్కడ మీకు చూస్తే ఇక్కడ 1 అని ఉంటుంది. సో అది మనకి కనబడదు అనమాట. సో ఇందులో ఉన్న ఎఫెక్ట్స్ అనేది కాపీ చేసుకోండి. సో దానికోసం ఇక్కడ ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేసి 3 డాట్స్ పైన క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్స్ అని ఉంటుంది. సో దానిపైన అయితే క్లిక్ చేయండి, అప్పుడు మనకి ఎఫెక్ట్స్ అనేది కాపీ అవుతున్నాయన్నమాట. సో నెక్స్ట్ ఇంకా బ్యాక్ వచ్చేసి ఆ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేసేయండి. ప్రాజెక్ట్ ఓపెన్ చేసిన తర్వాత అయితే ఇక్కడ పేస్ట్ చేయాలి. సో దానికోసం ఆ లేయర్ని సెలెక్ట్ చేసుకుని ఫోటో లేయర్ని ఇక్కడ ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేసి 3 డాట్స్ పైన క్లిక్ చేసి పేస్ట్ సెట్టింగ్స్ అయితే చేయండి. సో ఇలా అయితే మీరు ఫొటోస్కి అయితే చేయండి అనమాట. సో అప్పుడు మీకు ఈ విధంగా వస్తుంది. సో నెక్స్ట్ మీకు అక్కడ ఇమేజ్ షేక్ ఎఫెక్ట్ 1 ఇంతవరకు ఉంది కదా మనకి కరెక్ట్గా, అది వచ్చేసి 5 సెకండ్స్ 20 మిల్లీ సెకండ్స్ వరకు అయితే ఉంటుంది. సో ఇంకా దాని తర్వాత మనకి ఇమేజ్ షేక్ ఎఫెక్ట్ 2 రావాలి. సో ఇక్కడ కూడా కొన్ని ఇమేజెస్ అయితే యాడ్ చేస్తాను, 2 ఇమేజెస్. సో అది మళ్ళీ షేక్ ఎఫెక్ట్స్ని ఎలా క్రియేట్ చేసుకోవాలో చూపిస్తాను. సో ఇక్కడ వరకు యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ కీ ఫ్రేమ్కి వెళ్ళి ఇలా ట్రిమ్ అయితే చేయండి. ట్రిమ్ చేసిన తర్వాత మళ్ళీ ప్లస్ సెకండ్ పైన క్లిక్ చేసి ఇమేజ్ అండ్ వీడియోలోకి వెళ్ళేసి మళ్ళీ మీరు ఇంకో ఫోటో అనేది యాడ్ చేసుకోండి. సో ఇలా అయితే మీరు కొన్ని ఫొటోస్ అన్నీ యాడ్ చేసుకోండి అనమాట. అన్నీ. సో నేనైతే ఇప్పుడు 4 అయితే యాడ్ చేసుకొని చూపిస్తాను, ఎందుకంటే మీకు అర్థం అవ్వాలి కదా. సో ఇంకా నేను ప్రతి ఒక్కటి అయితే చేసి చూపించలేను కదా, అందుకే ఇప్పుడైతే ఒకటి యాడ్ చేసి చూపిస్తాను. ఓకేనా. సో ఇంకొకటి యాడ్ చేస్తున్నా. సో ఇక్కడికి వచ్చి ట్రిమ్ అయితే చేశాను. సో ఇలా అయితే 4 ఫొటోస్ అయితే యాడ్ చేశాను. సో ఇప్పుడు వచ్చేసి మనకి ఇది ఇమేజ్ షేక్ ఎఫెక్ట్ 2 కదా, ఈ షేక్ ఎఫెక్ట్ 2 సెట్టింగ్స్ అనేది కాపీ చేసుకొని ఇక్కడైతే పేస్ట్ చేయాలి. సో బ్యాక్ వచ్చేసి షేక్ ఎఫెక్ట్స్ ఫర్ వాతి స్వాగ్ ఓపెన్ చేసి ఇక్కడ షేక్ ఎఫెక్ట్ 2 ఉంటుంది. సో దీన్ని లేయర్ని సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేసి 3 డాట్స్ పైన క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్స్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసి ఆ వాతి స్వాగ్ ఓపెన్ చేసుకొని మనకి ఈ షేక్ ఎఫెక్ట్ 2 ఉంటుంది కదా, ఇమేజెస్ షేక్ ఎఫెక్ట్ 2. సో అక్కడికి వచ్చేసి ఫొటోస్ ఇప్పుడు యాడ్ చేసాం కదా, సో ఆ ఫొటోస్ని సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేసి 3 డాట్స్ పైన క్లిక్ చేసి పేస్ట్ సెట్టింగ్స్ అయితే చేయండి. సో ఇలా మీరు అన్ని ఫొటోస్కి అయితే చేయండి అనమాట. సో అప్పుడు మీకు షేక్ ఎఫెక్ట్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఓకేనా. సో ఈ నేను కొన్నిటికే చూపించాను. మనకి ఒక సెకండ్లోనే 6 to 10 ఇమేజెస్ అయితే ఉంటాయి. ఓకేనా, కరెక్ట్. ఇంకా మీరైతే అయితే ఎడిట్ చేసుకోండి. ఇలా షేక్ ఎఫెక్ట్ ఇలా యాడ్ చేసిన తర్వాత, అంటే ఇక్కడ షేక్ ఎఫెక్ట్ 1 ఉంటుంది కదా, సో ఇలా అయితే యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ షేక్ ఎఫెక్ట్ 2 ఉంటుంది కదా, సో ఇమేజ్ షేక్ ఎఫెక్ట్స్ అని ఈ ఫస్ట్ ఇమేజెస్ అన్ని యాడ్ చేయండి. దాని తర్వాత మీరైతే షేక్ ఎఫెక్ట్స్ అనేది కాపీ చేసుకొని యాడ్ చేయండి. సో ఇంకా లాస్ట్కి వెళ్తే మనకి ఇక్కడ టెక్స్ట్ 1, టెక్స్ట్ 2, టెక్స్ట్ 3 అని ఉంటుంది. సో ఇక్కడ టెక్స్ట్ 1 ఏంటంటే మీ బర్త్డేకి చేస్తున్నారా లేకపోతే నార్మల్గా చేస్తున్నారా అని. సో ఇక్కడ టెక్స్ట్ 1 దగ్గర మీరు కానీ అలా టెక్స్ట్ పెట్టకుండా ఫొటోస్ పెడతారంటే ఇక్కడ బిట్ మార్క్ కూడా ఉంటుంది. సో అక్కడ దాని ద్వారా అయితే మీరైతే ఫొటోస్ కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ మీరు టెక్స్టే పెట్టాలి అంటే దీన్ని అన్హైడ్ చేసుకొని ఇక్కడ టెక్స్ట్ అనేది పెట్టండి. సో ఫాంట్ వచ్చేసి మనకి రెహినోస్ అనమాట. సో అది కూడా మీకు ఫోల్డర్లో అయితే ఉంటుంది కదా. సో ఇక్కడ ఇప్పుడు మారుస్తున్నా చూడండి. సో రెహినోస్ రాక్స్ 1, సో ఇది మనకి ఆ డ్రైవ్ ఫోల్డర్లో అయితే ఉంటుంది. సో మీరైతే దాన్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో ఆ ఫాంట్ అయితే దీనికైతే పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. సో మీకు ఫాంట్స్ ఎలా డౌన్లోడ్ చేసుకొని ఇంపోర్ట్ చేసుకోవాలో తెలియకపోతే నేను ఆల్రెడీ చిన్న షార్ట్ రూపంలో ఒక వీడియో అయితే చేశాను, ఆ వీడియో అయితే చూడండి. ఇంకా మీరు ఇక్కడ టెక్స్ట్ కానీ సపోజ్ ఇది హ్యాపీ బర్త్డేకి చేస్తున్నారనుకోండి, సో మీరు జస్ట్ ఇక్కడ టెక్స్ట్ 1 దగ్గర హ్యాపీ అని పెట్టండి. సో ఇక్కడ హ్యాపీ అని పెడుతున్నా. అండ్ ఇంకొకటి ఉంది కదా టెక్స్ట్ 2, ఇక్కడైతే మీరు బర్త్డే అని పెట్టండి. అండ్ లాస్ట్లో మీరు ఎవరు బర్త్డేకి అయితే చేస్తున్నారో వాళ్ళ నేమ్ అనేది పెట్టండి. సో ఇంకా ఫాంట్ ఉంటుంది కదా, రెహినోస్ సెలెక్ట్ చేసుకోండి. ఇంకా లాస్ట్ టెక్స్ట్ ఎఫెక్ట్ 3 ఉంది కదా, సారీ టెక్స్ట్ 3. సో ఇక్కడ మీరు ఎవరు బర్త్డేకి అయితే చేస్తున్నారో వాళ్ళ నేమ్ అనేది పెట్టండి. నేనైతే విజయ్ తలపతి చేస్తున్నా కదా, సో నేను తలపతి అని పెడుతున్నా. ఇంకా ఫాంట్ రెహినోస్. ఓకే,
సో ఇంకా వీటికి ఎఫెక్ట్స్ ఎలా అంటే సేమ్ ఇంతకుముందు మళ్ళీ షేక్ ఎఫెక్ట్స్ వాతి స్వాగ్లోకి వెళ్ళేసి ఇక్కడ టెక్స్ట్ ఎఫెక్ట్స్ అని ఉంటుంది. సో దీనిపైన క్లిక్ చేసి ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేసి 3 డాట్స్ పైన క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్స్ అయితే చేసుకోండి. ఇంకా బ్యాక్ వచ్చేసి ఆ వాతి స్వాగ్ ప్రీసెట్ ఉంటుంది కదా, సో అదైతే ఓపెన్ చేసి టెక్స్ట్ అయితే యాడ్ చేసి ఉంటారు కదా, సో అక్కడ ఆ లేయర్ని సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేసి 3 డాట్స్ పైన క్లిక్ చేసి పేస్ట్ అయితే చేయండి. సో ఇలా మీరు 3 టెక్స్ట్ ఉంటాయి. సో ఆ 3 టెక్స్ట్కి అయితే చేయండి అనమాట. సో ఆ 3 టెక్స్ట్కి అయితే చేయండి. సో అప్పుడు మనకి ఇలా టెక్స్ట్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది అనమాట. ఓకేనా. సో మీకు ఇలా హ్యాపీ బర్త్డే కానీ నచ్చలేకపోతే అక్కడ మీరు టెక్స్ట్ ప్లేసెస్ ఆ టెక్స్ట్ డిలీట్ చేసి ఫొటోస్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ బిట్ మార్క్ ఉంది కదా, సో అక్కడైతే యాడ్ చేసుకోవచ్చు. ఇంకా టెక్స్ట్ పెట్టాలంటే ఇక్కడ వేరేటి అయితే పెట్టుకోండి అనమాట, మీరు ఏదనుకుంటే అది. సో అలానే ఇక్కడ నో షేక్ ఎఫెక్ట్ అని ఉంటుంది. సో ఇక్కడ మీరు జస్ట్ ఇమేజెస్ యాడ్ చేయండి, దానికి ఎటువంటి షేక్ ఎఫెక్ట్స్ అనేది యాడ్ చేయకండి. ఓకేనా. సో జస్ట్ మీరు అయితే ఇక్కడ ఒక ఇమేజ్ అనేది యాడ్ చేయండి, దానికి జస్ట్ ఆ బీట్కి అనేది అక్కడ షేక్ ఎఫెక్ట్ అనేది పర్ఫెక్ట్గా ఉండదన్నమాట. జస్ట్ మీరైతే ఇమేజెస్ అనేది యాడ్ చేయండి. ఓకేనా. సో ఇమేజెస్ యాడ్ చేసి నెక్స్ట్ బీట్ మార్క్ దగ్గరికి వచ్చేసి ట్రిమ్ అయితే చేయండి. సో ఇలా మీరు ప్రతి ఒక్క ఇమేజ్కి అయితే యాడ్ చేయండి. సో నేను దానికి అపాలజీ చేస్తున్నా, నేను ప్రతి ఒక్క ఇమేజ్ అయితే చేయలేను ఇప్పుడు, ఒక అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా. ఓకేనా. సో మీకు ఇక్కడ నో షేక్ ఎఫెక్ట్స్ ఉంటుందా, సో ఇక్కడ నుంచి స్టార్టింగ్ నుంచి ఇక్కడ ఈ షేక్ ఎఫెక్ట్ వెళ్ళిపోతానే మనకి కొద్దిగా గ్యాప్ అనేది రావాలన్నమాట, అంటే అక్కడ బీట్ అనేది రాదు. సో జస్ట్ స్లో అయిపోతుంది. సో అందుకే ఆడ బ్లాక్ స్క్రీనే ఉంచండి. సో ఇంకా నెక్స్ట్ నో షేక్ ఎఫెక్ట్ స్టార్ట్ అయింది అనుకోండి, సో ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ నుంచి మనము ఇమేజెస్ అనేది యాడ్ చేయాలి. సో ఇమేజెస్ అన్ని ఇక్కడ యాడ్ చేసుకోండి. ఇక్కడ మీకు ఎఫెక్ట్స్ ఏమి ఉండదు అనమాట, జస్ట్ బీట్స్ ఇమేజెస్ అనేది యాడ్ చేసుకోండి. ఓకేనా. ఆ బీట్కి ఎఫెక్ట్స్ అనేది యాడ్ చేయకుండా ఉంటేనే బాగుంది కాబట్టి షేక్ ఎఫెక్ట్స్ అనేది ఇవ్వలేదు. ఓకేనా. సో నెక్స్ట్ ఇక్కడ ఇమేజ్ షేక్ ఎఫెక్ట్స్ 3 అని ఉంటుంది. సో ఇక సేమ్ ఇంతకుముందు చేసాం కదా, ఇక్కడ ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతుందో సో అక్కడి నుంచి మనము ఇమేజెస్ అనేది యాడ్ చేసుకోవాలి. సో గుర్తుపెట్టుకోండి, మనకి ఇమేజ్ రేషియో వచ్చేసి 1080x2340 అంటే 6:13 అనమాట. ఓకేనా. సో ఇలా అయితే యాడ్ చేసుకున్నా. ఇంకా దీనికి షేక్ ఎఫెక్ట్స్ అంటే బ్యాక్ వచ్చేసి ఆ షేక్ ఎఫెక్ట్స్ దాంట్లో ఇక్కడ షేక్ ఎఫెక్ట్ 3 అని ఉంటుంది. సో దీని సెట్టింగ్స్ అయితే కాపీ చేసుకోండి. సో ఆ ఎఫెక్ట్స్ అనేది కాపీ చేసుకోండి. ఇక్కడ ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేసి 3 డాట్స్ పైన క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్స్ చేసుకోండి. ఇంకా బ్యాక్ వచ్చేసి వాతి స్వాగ్ ఉంటుంది. సో అదైతే ఓపెన్ చేసి మనకి షేక్ ఎఫెక్ట్ 3 అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుందో సో అక్కడికి అంటే ఇక్కడ అనమాట కరెక్ట్గా మనకి 28 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. 28 సెకండ్స్ 24 మిల్లీ సెకండ్స్ నుంచి సో అక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. సో అక్కడి నుంచి ఇమేజెస్ అన్ని యాడ్ చేసుకుంటారు కదా, మీరు ప్రతి ఒక్క ఇమేజెస్కి ఆ సెట్టింగ్స్ అనేది పేస్ట్ చేయండి, ఎఫెక్ట్స్ అనేది పేస్ట్ చేయండి. సో ఓకేనా. సో అప్పుడు మనకి ఈ విధంగా యానిమేషన్ ఉంటుందన్నమాట, జస్ట్ డ్రాప్ అవుతాయి. ఓకేనా. ఇంకా అర్థమైంది అనుకుంటున్నా. సో ఇలా అయితే మీరు ప్రతి ఒక్క దానికి అయితే చేయండి. సో ఇంకా XML కూడా సేమ్ అలానే ఉంటుంది. XML అయితే ఆడియో అనేది ఉండదన్నమాట. సో ఆడియో అనేది ఉండదు. సో ఆడియో ఉండదు కాబట్టి సో దాన్ని మీరు రీప్లేస్ చేయలేరు. మీరైతే దాన్ని డిలీట్ చేసి ఆ ఆడియో అనేది యాడ్ చేసుకోండి. మీరు మార్క్ చేసుకున్నారు కదా, సేమ్ అవి మార్క్స్ అయితే ఉంటాయన్నమాట. ఓకేనా. సో ఇంకా అర్థమైంది అనుకుంటున్నా. సో మీరు ఎడిట్ చేయాలి అంటేనే మీరు ప్రీసెట్ ఓపెన్ చేసుకొని ఎడిట్ అయితే చేసుకోండి, లేకపోతే వద్దు. నేనే చెప్తున్నా, నేను ఇది ఎడిట్ చేసేటప్పుడు నాకే చాలా లాగింది. ప్రీవ్యూ చూసేదానికి కూడా చాలా ల్యాగ్ అయితే అవుతుంది. సో మీరు ఈ బీట్ సింక్ నచ్చి ఎడిట్ చేసుకోవాలి అంటే ప్రీసెట్స్ XML వాడుకొని ఎడిట్ చేసుకోండి, ఊరికే వద్దు. మీకు నచ్చితేనే ఈ ప్రీసెట్స్ XML అయితే ఓపెన్ చేయండి. సో మీరు సబ్స్క్రిప్షన్ తీసుకున్నారా, సబ్స్క్రిప్షన్ తీసుకున్న ఈ ప్రీసెట్ ఉంటుంది కదా, సో మీకు నచ్చితేనే తీసుకోండి. ఓకేనా. నేను చెప్తున్నా, మీకు నచ్చితేనే మీరు ప్రీవ్యూ నచ్చిందా తీసుకోండి, అంతే. ఊరికే తీసుకోకండి, ముందే చెప్పేస్తున్నా. ఇంకా అర్థమైంది అనుకుంటున్నా. సో ఇంకా ఈ వీడియో ఇంతే. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి VividGenix యూట్యూబ్ ఛానల్. ఇక నెక్స్ట్ వీడియోలో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్